మనము కొన్ని కొన్ని లేఖనాలు చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1 దశలోనిక 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు మాత్రం ధ్యానిద్దాం. చదవగలిగిన వారు చదువుతారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి మాటలను మనకు అర్థమవునట్లుగా మనకు వివరించుగాక. ఇక్కడ ఒకరితో కాదు, అందరితో చెప్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అంటే ఏంటి? ఈనాడు ఒక వ్యక్తి చనిపోయారంటే ఏమవుతారు? దుఃఖము ఆపకుండా వస్తుంది. దానికి ఎవరు ఆపలేరు. అయితే మనం ఎందుకు మరి నిరీక్షణ కలిగి ఉన్నాం? నిరీక్షణ లేని వారి మరి. నిరీక్షణ అంటే ఏంటి? రేపేం జరుగుతుందో, ముందేం జరగబోతుందో దాని కొరకు ఎదురు చూసేదే నిరీక్షణ అనేది. మనం ఎక్కడి వారము? మన జీవం ఎక్కడిది? ఆయన పోలికగాను ఆయన స్వరూపంగాను మనం సృష్టించారు ఆదాములో. ఆయన జీవాన్ని ఆదాములో ఊరారు. ఎవరి జీవము? దేవుని. ఆ యొక్క వ్యక్తి ఏమవుతున్నాడు ఇక్కడ? ఆదాము చనిపోయాడు. తినొద్దన్న పండు తిని చెయ్యొద్దన్నది చేయడం ద్వారా చనిపోయాడు. చనిపోయిన వారిని బ్రతికించడానికి ఎవరు వచ్చారు ఇక్కడికి? ఇది నేను క్లుప్తంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయారు. ఆదాము అవ్వలు చేసిన పాపాలకి మనం చనిపోవాల్సిన ఆయన చనిపోయారు. చనిపోయి తిరిగి లేచారు. మనకు ఒక నిరీక్షణ ఇచ్చారు. ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో మనం కూడా ఆ విధంగానే తిరిగి లేస్తాము. సదాకాలం దేవునితో ఎక్కడన్నా చివరి మాటలు. కాబట్టి 18 వచ్చి లాస్ట్లో మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని. కాదండి, ఎక్కడన్నాడు? అది 17వ వచనంలో ఏమంటున్నాడు? ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇదన్నమాట. సదాకాలం ఉండేటటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఎవరంటే ఆదాము. పోగొట్టుకున్నటువంటి దానిని ఆయన మనకిచ్చారు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చారు.
ఎలా ఇచ్చారు అనే దాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 15 వచ్చింది. 15 మేము ప్రభువు మాటను బట్టి బట్టి మీతో చెప్పునదేమనగా ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇది మనం ఏమనుకుంటున్నామంటే నిద్రించిన వారి విషయంలో వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. కానీ వారికంటే మనం ముందుగా చేరం. వారు మనం కలుసుకుని చేరతాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నిద్రించినటువంటి వారు లాజరులాగా ధనవంతుని వలె వెంటనే వారు వెళ్ళాల్సిన స్థలాలకి వెళ్తూ ఉన్నారు. ధనవంతుడు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు జీవించాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆరని అగాధంలోకి వెళ్ళాడు. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాహాము రూపున అనుకున్నాడు. ఇంత చక్కగా మనకు అర్థం. కానీ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? 14 వచనంలో యేసు మృతి పొంది పొంది తిరిగి లేచనని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే లాజరు లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని వస్తారు. లాజరు తర్వాత ఎంతమంది వెళ్ళారో ఈ రోజుకి ఒక్క రోజుకి వచ్చేసి దరిదాపుగా 2 లక్షలకు పైన చనిపోతున్నారు. పుట్టడం 3-4-5 లక్షలు పుడుతున్నారు. ఇలాంటి ప్రపంచంలో మరి 2 లక్షలకు పైన చనిపోతున్న వారిలో నేనైతే అంటాను, ప్రభువునందు కనీసం ఒక్కరైనా ఇద్దరైనా వెళ్తున్నారా అనిపిస్తుంది. అంటే ఏంటి? ప్రభువు చెప్పినట్టుగా నడుచుకుని ఆయన చెప్పినట్టుగా బాప్తిసం పొంది అనుక్షణం అనుదినం వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడుతూ ఉండాలి. ఎఫెసీ 5:27 అంటారు. వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన మనం పవిత్రపరచు శుభ్రపరుస్తూ నిష్కలంకము నింద మచ్చ డాగు లేకుండా మనల్ని శుభ్రం చేస్తున్నాడు. కానీ నాడు వాక్యం వింటున్నామా? వాక్యం వింటే ఏమవుతుందంటే నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండలేము. ఏం నిరీక్షణ వస్తుంది? ఒక వ్యక్తి చనిపోయారంటే ఆరోగ్యవంతులు కానీ అనారోగ్యవంతులు కానీ రకరకాల పరిస్థితుల్లో చెట్టుకి ఒక్క ఆకు మొగ్గ పువ్వు కింద కాయ పండులాగా ఏ దశలోనైనా ఏదైనా రాలిపోవచ్చు. ఆ స్థితిలో ఉన్నాడు ఈనాడు మానవుడు ఈ భూమి మీద. ఎందుకు పోతున్నాడంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితి. కానీ అలా పోవటానికైతే దేవుడు సృష్టించలేదు. ఆది నుండి కూడా ముదిమి వచ్చిన తర్వాత కాలము నిండిన వృద్ధులైన తర్వాత చనిపోతూ వచ్చినట్టుగా చూస్తాం మనం పరిశుద్ధ గ్రంథంలో. కాలం నిండిన వృద్ధులుగా పోవాల్సినటువంటి వాళ్ళు ఈనాడు ఎందుకు పోతూ ఉన్నారంటే వారి 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 అవిధేయతను బట్టి తినరానివి తిని పలకరానివి పలికి చెయ్యరాని పనులు చేయటం ద్వారా ఆ చెట్టుకున్నటువంటి కాయలకు పురుగులు రకరకాల శోధనలు వచ్చేసి అవి రాలిపోవటానికి మరి సిద్ధమవుతాయి. ఎందుకు రాలిపోయిందంటే దానికి చెడ పట్టింది, పురుగు పట్టింది, ఆ జబ్బు వచ్చింది అన్నట్టుగా ఈనాడు మనుషులు కూడా అదే స్థితిలో హాస్పిటల్కి వెళ్ళి నాకు కూడా బతకలేని పరిస్థితిలో పోతున్నారు. నిరీక్షణ లేకుండా పోతున్నారు. జీవించడమే నిరీక్షణ లేదు. అసలు జీవించటంలోనే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది నాకు తాత్కాలికమైందే, నేను ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే నేను ఒక పని చేయటానికి వచ్చాను, ఆయన పని పూర్తి చేయాలి అని ఎవరైతే నమ్ముతారో వారు తప్పకుండా చివరి వరకు కాలం నిండిన వృద్ధుల వరకు. యోబు గారిని చూస్తే ఏమంటాడు? ప్రజల వారిని నమ్ముతారా ఆయన్ని? ఆయన ఇంకా ఈ భూమి మీద బ్రతుకుతాడని ఎవరైనా అనుకుంటారా? ఆయనకు వచ్చిన స్థితి, ఆ వచ్చిన జబ్బు అనుకోరు. కానీ మళ్ళీ పునర్స్థితి వస్తుంది. మళ్ళీ 10 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలకి అంటాడు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తాడు. మళ్ళీ ఆయన 140 సంవత్సరాలు బ్రతుకుతారు ఈ భూమి మీద. అప్పుడు కాలము నిండిన వృద్ధుల్లాగా వెళ్ళిపోతాడు ఆయన. ఎంత ఆశ్చర్యం!
ఈనాడు కాలం నిండకుండా పోయినప్పటికైనా మనకు ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఆ యొక్క నిద్రించి మరణించే టయానికి ముందుగా మనం ఒప్పుకునే అవకాశం ఇచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను మీ వాక్య ప్రకారంగా మీరు చెప్పినట్టుగా నేను జీవించలేదు కనుక నేను వెళ్ళిపోతున్నాను. నా కొన్ని కొలాప్స్ అయిపోయింది, నేను ఉండటానికి ఇక్కడ నాకు అవకాశం లేదు కాబట్టి నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, శిలువ మీద దొంగ ఒప్పుకున్నాడు. ఏమని? ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? ప్రభు రావడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆయన చెప్పినట్టుగా ఈ భూమి మీద ఆయన కొరకు సిద్ధపడిన వారు కనబడటం లేదు. కాబట్టి నిరీక్షణ లేని వారి వాళ్ళు ఏమన్నాడు ఈనాడు. ఆ నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తారంటే, ప్రభు ఎలా వచ్చాడు, మృతి పొందాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన నిద్రించిన వారందరినీ వెంట పెట్టుకుని వస్తాడు. తర్వాత 17 వచనం ఏమన్నాడు మనకి? మీరు ఇక మీదట సజీవమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపు బడుదుము. అంటే ఏంటి? ఈనాడు మేఘాల మీద మనుషులు వెళ్తారా? వెళ్ళలేరు. ఆ మేఘాలు అనేది అవి మనకు కనబడుతూ ఉంటాయి అంతే. కానీ ఆయన చెప్తే ఆ మేఘం కూడా మనకు ఒక ఏరోప్లేన్ లాగానో హెలికాప్టర్ లాగానో ఈ చిన్నవి. మరి ఎంతమంది ఆ టయానికి రెడీగా ఉంటారో అంతమంది సజీవులై లేస్తారు. ఆ మీదట మృతులైన వారందరూ లేస్తారు. మొదట లేచిన వీళ్ళు. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 4-5 వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని చూస్తే నిజముగా ఎంత నిరీక్షణ వస్తుందంటే మనకి అంతగా కింద. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు 17 వచనంలో, ఆ యొక్క 17 లాస్ట్లో, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంతకాలం ఉంటాము? సదాకాలం. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. 100-120 పెట్టాడు కానీ 200 బతికినప్పటికైనా అది మగ్గిపోయిన పండులాగా రాలిపోవాల్సిందే, ఫ్రిడ్జ్లో పెట్టింది కుళ్ళిపోయినట్టు పోవాల్సిందే. కానీ ఆయనతో మాత్రం ఎంతకాలం ఉంటాము? సదాకాలం. ఇక దానికి అంతే లేదు, దానికి ఆది అంతం లేదు. కాబట్టి ఏం చేయమన్నాడు కింద? కాబట్టి మీరీ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏమని? నిద్రించిన వారి గురించి దుఃఖపడాల్సిన పని లేదు. వారి లోకంలో ప్రయాసాలు మాని వెళ్ళిపోయారు. దీనికి ఇంకొక మాట చూస్తే ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన గ్రంథం 14:13 అంటాడు, ఏమని అంటాడంటే, నిరీక్షణ లేని వారి లేని మాటను చూస్తే ఇక్కడ ఆయన ఎంత చక్కగా మనకు తెలియపరిచారు. ఏమిటని? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అది ఎవరినందు మృతి పొందాలి? రక్షణ. ప్రభునందు ఉన్నారంటే ఏంటి? వాక్యమును నమ్మి బాప్తిసం పొంది ఆయన చెప్పినట్టుగా నిరీక్షణ లేని వారి వలె కాక నిరీక్షణ గలవారిపై నేను ఒక రోజు వెళ్తాను, సదాకాలం ఉంటాను, నేను ప్రభువుతో ఉంటాను, నా జీవం ఆయనదే, నా ఊపిరి ఆయనదే అని ఎప్పుడైతే గ్రహిస్తామో తప్పకుండా మనం ఆయన యందు మృతి పొందే వారంగా ఉంటాం. తప్పకుండా మృతి పొందే టైంలో ఆయన మనకు రక్షణ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. మనం క్షమాపణ అడగటానికి, క్షమించమని అడగటానికి. క్షమాపణ లేకుండా, క్షమించమని అడగకుండా చనిపోయి అకస్మాత్తుగా మరణం పొందితే నిరీక్షణ లేని వారితోనే సమానం. నిరీక్షణ కనపడదు. నిరీక్షణ కలిగిన వారికి కొన్ని ఏ పరిస్థితి వచ్చినప్పటికైనా ఆయన తప్పకుండా బయలుపరుచుకుంటాడు, తెలియపరుస్తాడు. నీ టైం అయిపోయింది, నువ్వు సిద్ధపడు అంటాడు. హిజ్కియాకి ఇచ్చాడు. హిజ్కియా ఆయన ఇంక అయిపోయింది చెప్పేశాడు, నువ్వు ఇక నీ టైం వచ్చేసింది, మరణం అయిపోతున్నావు అన్నాడు. కానీ హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పుకొని తాను పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు మళ్ళీ యెషయా చెప్పి, నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పు అంటాడు.
చనిపోతున్నావు అని చెప్పంటాడు, మళ్ళీ వెళ్ళమని చెప్పంటాడు, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడింది అంటాడు. ఎంత ఆశ్చర్యం! ఈనాడైతే 15 కాదు కదా, 15, 15, 30, 60, 120 సంవత్సరాలుగా దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుడి మాటలు దీవించను గాక. నిరీక్షణ లేని వారి వలె మనం దుఃఖపడటం అనేది జరగకూడదు. ఇది దుఃఖపడే వారికి ఇది మనకు ఇవ్వబడినటువంటి నిరీక్షణ కలిగిన వాక్యం. నిరీక్షణ లేని వారి వలె కాక, నిరీక్షణ లేని వాళ్ళు జీవించినట్టు జీవించక, నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడినట్టు దుఃఖపడకుండా మనము ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఎంత ఆదరణ పొందుతామో, ఎంత నిరీక్షణ వస్తుందో చెప్పలేము. దేవుడి మాటలు దీవించినగాక. నిరీక్షణ లేనటువంటి వారు, దుఃఖపడుతున్నటువంటి వారికి ఈ మాటలు ఎంతగానో ఓదార్పు కలిగిస్తాయి. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్.